ఈ వీడియో వెనకాల చాలా ఎమోషన్ ఉంది. యాక్చువల్‌గా నేనే గివ్ అప్ అయిపోదాం అనుకున్నా. కాంపోనెంట్స్‌తో పాటే ఈవెంట్ హ్యాండ్లింగ్ చేపిద్దామని అనుకున్నాను. బట్ అట్లా కాదండి. కాంపోనెంట్స్ తోటి కాకుండా ఓన్లీ జేఎస్ఎక్స్‌లో ఈవెంట్ హ్యాండ్లింగ్ కూడా మీరు బాగా చేయగలిగినప్పుడే మీకు కాంపోనెంట్ ఈవెంట్ హ్యాండ్లింగ్ అనేది ఈజీగా ఉంటది. అండ్ మోర్ ఓవర్ కాంపోనెంట్ పర్పస్ ఏంటనేది కూడా అర్థమవుతది. స్టేట్ పర్పస్ ఏంటనేది అర్థమవుతది. రీరెండరింగ్ ఎట్లా జరుగుతుందనేది అర్థమవుతది. వర్చువల్ డౌన్ వీటన్నిటికి మీకొక మీనింగ్ కావాలి అనంటే, ఈ ఈవెంట్ హ్యాండ్లింగ్ వీడియోస్‌ని కంప్లీట్‌గా చూడండి. లోపల ఏం జరుగుతుందనేది ఎన్హాన్స్ చేయండి. లోపల ఎంత ఇన్‌హేల్ చేయగలిగితే అంత ఇన్‌హేల్ చేసుకోండి. సరే ఎనీవేస్ కమ్ టు ద పాయింట్. ఈ ప్రాజెక్ట్‌లో నేనేం చెప్పాలనుకున్నానంటే, ఇంతకుముందు మనము ఒక టేబుల్‌లో స్టూడెంట్ మార్క్స్ డిస్‌ప్లే చేసినట్టు ఇట్లా డిస్‌ప్లే చేసేసి డిఫాల్ట్‌గా డిస్‌ప్లే చేసినప్పుడు అదే ఆర్డర్‌లో ఉంటే అలాగే వస్తది. ఎప్పుడైతే నేను నేమ్ మీద క్లిక్ చేస్తానో ఆటోమేటిక్‌గా నేమ్ సార్టెడ్ ఆర్డర్‌లో రావాలి. అంటే లోవర్ టు హై. నేమ్ సార్టెడ్ ఆర్డర్‌లో రావాలి. అదే మళ్ళీ క్లిక్ చేస్తే డిసెండింగ్ ఆర్డర్‌లో రావాలి. ఇప్పుడు పర్సెంటేజ్ మీద క్లిక్ చేస్తే మీకు అర్థమవుతుంది. పర్సెంటేజ్ మీద క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ పర్సెంటేజ్ తక్కువ ఉన్న వాళ్ళది ముందొచ్చి హైయెస్ట్ ఉన్న వాళ్ళకి లో వచ్చింది. మళ్ళీ క్లిక్ చేస్తే హైయెస్ట్ ఉన్నది పైకొచ్చి లోయెస్ట్ ఉన్న వాళ్ళది కిందకొచ్చింది. అండ్ చూసారా దీనికోసం ఆన్ క్లిక్ ఈవెంట్ హ్యాండ్లింగ్ తర్వాత సార్టింగ్ ఇవి 2 కలిపి చేశాననమాట. దాంతో పాటు సార్ట్ అయినప్పుడు మనము ఈ సింబల్ పెట్టాల్సొస్తది. సార్టింగ్‌కి తగ్గట్టుగా ఈ సింబల్ పెట్టాల్సొస్తది. అలా ఎలా చేయగలుగుతాం మనం? అనేది ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతది. డెఫినెట్‌గా మంచి వీడియో ఇది. దీన్నెలా చేశాననేది మొత్తం చూడండి. దీంట్లో చాలా చాలా చిన్న చిన్న విషయాలు చెప్పాను. నేనే 2, 3 సార్లు ఎడిట్ జేసుకోవాల్సొచ్చింది. చూసి హోప్ యూ లైక్ ఇట్. సో, నా దగ్గరున్న డేటాని ఈ రకంగా డిస్‌ప్లే చేయడం ఎలా అనేది లాస్ట్ కొన్ని వీడియోల క్రితం ఒకటి పెట్టాను. ఒకసారి చూడండి. అది కావాలనుకుంటే లింక్ కూడా ఉంటది కింద డిస్క్రిప్షన్‌లో. లేకపోతే కామెంట్ చేయండి. అయితే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, ఇప్పుడు మనం అలవాటు చేసుకోవాల్సింది, ఆలోచించుకోవాల్సింది ఏదైనా ఈవెంట్‌ని పెర్ఫార్మ్ చేసినప్పుడు, ఏదైనా ఈవెంట్‌ని పెర్ఫార్మ్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా మనకి ఈ డేటా అంతా కూడా సార్ట్ అయిపోయి, మనకి సార్టెడ్ ఆర్డర్‌లో డిస్‌ప్లే అవ్వడం. లేకపోతే ఏదైనా యాక్షన్ జరిగేటట్టు. ముందైతే నేను ఒక చిన్న ఆన్ క్లిక్ ఈవెంట్‌ని ఎట్లా పెర్ఫార్మ్ చేస్తానో చూడండి. సో, ఇప్పుడు ఈ హెడర్స్ మీద సపోజ్ నేను నేమ్ అనే దాని మీద క్లిక్ చేశాననుకోండి. అప్పుడు దీంట్లో ఉన్న డేటా అంతా కూడా నేమ్‌ని బేస్ చేసుకొని సార్ట్ అవ్వాలి. అదే మ్యాథ్ మీద క్లిక్ చేస్తే మ్యాథ్స్‌ని బేస్ చేసుకొని సార్ట్ అవ్వాలి. అదే ఇంగ్లీష్ మీద క్లిక్ చేస్తే ఇంగ్లీష్‌ని బేస్ చేసుకొని సార్ట్ అవ్వాలి. లేదా పర్సెంటేజ్ మీద క్లిక్ చేస్తే హైయెస్ట్ పర్సెంటేజ్ ఉన్నవాళ్ళు పైన రావాలి. లోయెస్ట్ పర్సెంటేజ్ ఉన్నోళ్ళు కింద రావాలి. ఆర్ వైస్ వర్సా. ఆ రకంగా చేద్దామనేది నా పాయింట్. కాకపోతే ఇక్కడ 2, 3 విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఈ ఎలిమెంట్ మీద క్లిక్ చేసినప్పుడు మనము ఆన్ క్లిక్ అనేది వాడతాము. ఈవెంట్ లిజనర్ దానికి నేను ఇట్లా మెథడ్‌ని బైండ్ చేసుకుంటాను. దీంట్లో ఏదైతే ఒక ఫంక్షన్ పెట్టుకుంటాను. సార్ట్ స్టూడెంట్స్ బై నేమ్ ఆర్ సార్ట్ స్టూడెంట్స్ బై అని చెప్పేసి ఇక్కడ నేను ఏదైతే పాస్ చేస్తానో ఆ కీని బేస్ చేసుకొని మనకు సార్ట్ అవ్వాలి. సో, ఈ ఫంక్షన్ ఎలా రాస్తాం? ఫంక్షన్ రాయడం ఫస్ట్ పాయింట్ అయితే, సెకండ్ ఇంకొక పాయింట్ ఉంది. అది నేను చెప్తాను. ఫస్ట్ ఫంక్షన్ రాయడం. ఫంక్షన్ సార్ట్ స్టూడెంట్ బై కీ. సో, ఇప్పుడు మొత్తం అన్ని స్టూడెంట్స్‌ని సార్ట్ చేయాలి. సో, స్టూడెంట్స్ ఆర్ దేర్ హియర్. మార్క్స్ అనే పేరుతోటి ఉంది అక్కడ లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్. మార్క్స్ డాట్ సార్ట్ ఆఫ్. మీరు సార్ట్ ఫంక్షన్ ఎట్లా పనిచేస్తుందో మీరు చూసుకోండి. ఇఫ్ ఏ డాట్ కీ ఏ డాట్ కీ అంటే అలా రాయలేను. ఏ ఆఫ్ కీ అని రాయాలి. ఏ ఆఫ్ కీ అని ఇలా రాయాలి. కీ ఈజ్ గ్రేటర్ దాన్ బి ఆఫ్ కీ అయితే రిటర్న్ 1 ఎల్స్ రిటర్న్ -1. అయితే ఇట్లా చేయడం వల్ల మనకి మార్క్స్ అయితే సార్ట్ అయిపోతాయి. నేను చూపిస్తాను. కానీ మనకు ఆ యూఐ అనేది రెండర్ అవ్వదు. యూఐ అనేది మనకి మారదు. ఒకసారి నేను ఇక్కడ నేమ్ మీద క్లిక్ చేయగానే ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ అలైస్, బాబ్, చార్లీ, డేవిడ్, ఎమిలీ ఇట్లా వచ్చారు చూసారా? కానీ ఇక్కడ డిస్‌ప్లే మాత్రం మారట్లేదు.
సో ఈ డిస్ప్లే మారాలంటే ఏం చేయాలి అని అంటే నేనేం చేస్తాను, జనరల్గా నేనేం చేస్తానంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఈ పర్టికులర్ ఈ యూఐ యాజ్ వెల్ యాజ్ ఈ రెండర్ ఇదంతా కలిపి నేను ఒక ఫంక్షన్లో పెట్టుకుంటా, జెన్ యూఐ అని. ఇది ఎందుకు చేస్తాను అనేది మీకు అర్థమవుతుంది. ఇదే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ ద హోల్ రియాక్ట్. సో నేను ఇప్పుడు సేవ్ చేయగానే మీకు అవుట్పుట్ కనపడదు, ఎందుకంటే ఈ ఫంక్షన్ని కాల్ చేస్తే తప్ప, జెన్ యూఐ అనే ఫంక్షన్ని కాల్ చేస్తే తప్ప అసలు బేసిక్ టేబుల్ కూడా డిస్ప్లే అవ్వదు. జెన్ యూఐ ఫంక్షన్ని కాల్ చేయగానే మీకు బేసిక్ టేబుల్ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ నేమ్ని మీద క్లిక్ చేయగానే ఏం జరిగింది, సార్ట్ అయింది. సార్ట్ అయిన తర్వాత నేను మళ్ళీ జెన్ యూఐని కాల్ చేస్తాను. సో ఇప్పుడు చూడండి ఆన్సర్. సో దిస్ ఎంటైర్ table sorted based on the name. This entire table sorted based on the name. రైట్? ఇక్కడ ఏం జరిగింది అనేది కొద్దిగా జాగ్రత్తగా వినండి, నేను తర్వాత మిగతా వాటికి కూడా అప్లై చేసి చూపిస్తాను. అసలు ఏం జరిగింది ఇక్కడ అని అంటే ఈ యూఐ అనేది ఇప్పుడు నేను ఎప్పుడైతే ఒక నేమ్ మీద క్లిక్ చేశానో, ఈ ఫంక్షన్ కాల్ అయింది కదా, ఫంక్షన్ కాల్ అయినప్పుడు డేటా అనేది సార్ట్ అయిపోయింది. సార్ట్ అయిన తర్వాత మళ్ళీ నేను జెన్ యూఐ అనడం వల్ల ఈ యూఐ అనేది మళ్ళీ రీరెండర్ అయింది. యాక్చువల్గా దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్ రియాక్ట్. మనము రియాక్ట్లో ఏంటంటే ఈ డేటా మొత్తాన్ని స్టేట్ అనే వేరియబుల్లో పెట్టుకుంటాం. ఎప్పుడైతే స్టేట్ అప్డేట్ అవుతుందో, ఎప్పుడైతే స్టేట్లో ఏదైనా మోడిఫికేషన్స్ చేసామనుకో, రియాక్ట్ ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ యూఐని రీరెండర్ చేస్తుంది. స్టేట్ ఎప్పుడైతే అప్డేట్ అవుతుందో రియాక్ట్ ఆటోమేటిక్గా ఆ టేబుల్ మొత్తాన్ని రీరెండర్ చేస్తుంది, మనం చేయకుండానే. అదే ఇక్కడైతే మనం చేసుకోవాల్సి వచ్చింది. మనం ఇంకా స్టేట్ వేరియబుల్స్, కాంపోనెంట్స్ వీటిని వాడట్లేదు కాబట్టే మనకి ఈ రకమైన ప్రాబ్లం వచ్చింది. నేను ఈ పాయింట్ని చెప్పడం కోసమే నేను ద టోటల్ ఇంప్లిమెంటేషన్ అంతా మీకు చెప్పాల్సి వచ్చింది. కేవలం దీని ఒక్క దాని గురించే నేను ఇలా చేయాల్సి వచ్చింది. రైట్? హోప్ యూ అండర్స్టూడ్. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి మన పని, మొత్తం అన్నిటికీ అప్లై చేయడం. ఇది కంప్లీట్ ప్రాజెక్ట్లా తీసుకోండి. అన్నిటికీ ఎట్లా అప్లై చేస్తాం మనం? ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు సేమ్ ఇక్కడ ఆన్ క్లిక్ ఈజ్ ఈక్వల్ టు నేమ్ అని కాకుండా మీరు పర్సంటేజ్కి ఇచ్చేసారు అనుకోండి, ఇక్కడ నేమ్ కాకుండా పర్సంటేజ్ అని రాసుకుంటే సార్ట్ స్టూడెంట్స్ బై పర్సంటేజ్, కీ పర్సంటేజ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ పర్సంటేజ్ మీద క్లిక్ చేస్తే పర్సంటేజ్ని బేస్ చేసుకుని సార్ట్ అయింది. ఇంకా చాలా పని ఉంది, ఆగండి చెప్తాను. ఇంకా చాలా పని ఉంది దీంతో. అట్లాగే ఇప్పుడు ఈ మ్యాథ్ మీద క్లిక్ చేసిన రావాలి అని అనుకుంటే సేమ్ టు సేమ్ మనం సైన్స్ మీద క్లిక్ చేసి చూపిద్దాం. ఇక్కడ SCIENC సైన్స్ అవ్వదు, పర్సంటేజ్ ఇక్కడ బిస్కెట్ అయింది యాక్చువల్గా. ఐఎమ్ సారీ, స్టూడెంట్ పర్సంటేజ్ మీద క్లిక్ చేసిన పర్సంటేజ్ని బేస్ చేసుకుని ఏం సార్ట్ అవ్వలేదు. ఇక్కడ ఎందుకు సార్ట్ అవ్వలేదంటే పర్సంటేజ్ ఈజ్ నాట్ దేర్ ఇన్ ద మెయిన్ ఆబ్జెక్ట్. మన మెయిన్ అరేలో పర్సంటేజ్ అనే కీ లేదు. కాబట్టి కొంచెం మనం, ఎందుకంటే మన మెయిన్ స్టూడెంట్స్ ఆబ్జెక్ట్ ఎట్లుంది, ప్రోగ్రెస్ రిపోర్ట్ తర్వాత మార్క్స్ కదా, మార్క్స్ ఆబ్జెక్ట్ ఎట్లుంది, ఈ రకంగా ఉంది. దీంట్లో అసలు పర్సంటేజ్ అనే కాన్సెప్టే లేదు. రైట్? మరి అట్లాంటప్పుడు ఏం చేస్తారు మీరు? నేమ్ అయితే ఉంది, నేమ్ ఉంది కాబట్టి నేను నేమ్ని బేస్ చేసుకుని సార్ట్ చేసేసాను, దట్స్ ఫైన్. మరి పర్సంటేజ్ లేదు కదా, దాన్ని ఎట్లా చేస్తారు మీరు? మనం పర్సంటేజ్ ఏమో లైవ్లో క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అట్లా కాకుండా ఉండడానికి మనం ఒక పని చేయొచ్చు. ప్రోగ్రెస్ రిపోర్ట్ .htmlలో వేర్, చూడండి చెప్తాను, స్టూడెంట్స్ నేను మార్చుకుంటున్నాను అరేని. వేర్ స్టూడెంట్స్ ఈజ్ ఈక్వల్ టు మార్క్స్ డాట్ మ్యాప్ ఆఫ్, మ్యాప్ ఫంక్షన్ని వాడుతున్నాను.
ఒక్కొక్క స్టూడెంట్కి ఉన్న మార్క్స్ని తీసుకుని వేర్ టోటల్ ఆర్ వేర్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు వేర్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం చేద్దామంటే ఈ స్టూడెంట్ ఆబ్జెక్ట్ మనం ఇక్కడ ఎట్లా క్యాలిక్యులేట్ చేసాం ఇక్కడ చూసారు కదా మీరు, సేమ్ టు సేమ్ ఇదే కోడ్ని నేను ఇక్కడ రాస్తాను. అప్పుడు ఏమవుతుంది అని అంటే పర్సంటేజ్ అనే వేరియబుల్లోకి వస్తుంది. అప్పుడు రిటర్న్ ఇక్కడ స్టూడెంట్స్ అనివ్వండి, రిటర్న్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఆల్రెడీ స్టూడెంట్లో ఏ వాల్యూ అయితే ఉన్నాయో అవన్నీ అలాగే ఉంచేసి కొత్తగా వచ్చిన పర్సంటేజ్ని కూడా మనం యాడ్ చేసి రిటర్న్ చేస్తున్నాం. అప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ ఫంక్షన్ని సపరేట్గా యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేయాల్సిన పని లేదు. మనకు మార్క్స్ లోడ్ అయ్యేటప్పుడే స్టూడెంట్స్ అనే వేరియబుల్లోకి మొత్తం డేటాతో పాటు పర్సంటేజ్ అనే కొత్త ప్రాపర్టీ కూడా క్రియేట్ అయ్యి యాడ్ అవుతుంది. సో ఇక్కడ స్టూడెంట్స్ డాట్ మ్యాప్ అని అంటే యూ విల్ బి చూద్దాం. ఇక్కడ గెట్ స్టూడెంట్ అనే కాల్ పర్సంటేజ్ అనేది లేదు కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే చక్కగా డైరెక్ట్గా స్టూడెంట్ డాట్ పర్సంటేజ్ ఇచ్చేస్తే సరిపోతుంది. యూ షుడ్ గెట్ ద డేటా బ్యాక్. ఎర్రర్ ఏమొచ్చిందో ఒకసారి చూద్దాం మనం. అచ్చా ఈవెన్ దీంట్లో కూడా మనకి పర్సంటేజ్ కాల్ పర్ అని ఉంది చూసారా. సో ఇక్కడ మనకి p ఈజ్ ఈక్వల్ టు స్టూడెంట్ డాట్ పర్సంటేజ్ అని పెట్టు. సో యువర్ బ్యాక్. సో పర్సంటేజ్ మీద ఇప్పుడు నేమ్ మీద క్లిక్ చేస్తే నేమ్ని బేస్ చేసుకుని సార్ట్ అవ్వట్లేదు. ఇది ఏం ప్రాబ్లం లేదండి. నేను ఏం చేశానంటే ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మార్క్స్ తోటి నేను సార్ట్ చేయడానికి ట్రై చేశాను. మార్క్స్ కాదు కదా, ఇప్పుడు మన దగ్గర ఉంది స్టూడెంట్స్ కదా, స్టూడెంట్స్లో అన్ని పెట్టేసుకున్నాం కదా, స్టూడెంట్స్ని బేస్ చేసుకుని సార్ట్ చేయాలి. సార్ట్ చేసేసిన తర్వాత జెన్యువై మళ్ళీ మనం పిలిస్తే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, నేమ్ మీద క్లిక్ చేసినప్పుడు నేమ్ని బేస్ చేసుకుని సార్ట్ అయింది. పర్సంటేజ్ మీద క్లిక్ చేసినప్పుడు పర్సంటేజ్ మీద బేస్ చేసుకుని సార్ట్ అయింది. ఓకే, ఇక్కడ ఇంకొక టెక్నిక్ చెప్పాలి, అది కూడా చూడండి. మళ్ళీ పర్సంటేజ్ మీదే క్లిక్ చేసుకున్నాను అనుకోండి, అప్పుడు ఏం కావాలంటే రివర్స్లో రావాలి. అంటే డిసెండింగ్ ఆర్డర్ ఫస్ట్ రావాలి, అసెండింగ్ ఆర్డర్ కావాలా, డిసెండింగ్ ఆర్డర్ కావాలా అనేది కూడా ఉంటుంది కదా. సో ఆ ఆర్డర్ కోసం ఒక వేరియబుల్ మెయింటైన్ చేసుకోండి, చెప్తాను వినండి. సో వేర్ ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అన్నాను, లేకపోతే ఇలా పెట్టుకుని ఏఎస్సి. సో ఏఎస్సి ఉంటే అసెండింగ్ ఆర్డర్ ఉంది. అసెండింగ్ ఆర్డర్ అంటే 0 నుంచి 1 వరకు, లేకపోతే డిఈసి డిసెండింగ్ ఆర్డర్. సో డిఈసియా ఏఎస్సియా అనేది మనము ఆలోచించుకోవాలి. ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తాము. సో ఇప్పుడు ఇక్కడ డిఫాల్ట్గా అయితే ఏఎస్సి పెట్టండి. ఓకే, అసెండింగ్ ఆర్డర్ అయినప్పుడు ఒక రకంగా సార్ట్ చేయాలి, డిసెండింగ్ ఆర్డర్ అయినప్పుడు ఇంకొక రకంగా సార్ట్ చేయాలి. అసెండింగ్ ఆర్డర్ అయినప్పుడు ఈ రకంగా సార్ట్ చేసేసిన తర్వాత నేను ఆర్డర్ని మార్చేస్తాను, ఆర్డర్ ఈజ్ డిఈసి అని పెడతాను. అప్పుడు నెక్స్ట్ టైం మళ్ళీ నేను ఇదే పాయింట్ మీద క్లిక్ చేస్తే ఏమవుతుంది అని అంటే అప్పుడు ఆర్డర్లోకి ఏమొస్తుంది, డిఈసి వస్తుంది, ఉంటుంది కదా, ఎందుకంటే ఇంతకుముందు మార్చేసాం కాబట్టి డిఈసి ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ టైం నుంచి సార్ట్ అయ్యేది ఎల్స్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఎల్స్లోకి వెళ్ళిపోయి దాని తర్వాత అసెండింగ్ ఆర్డర్లోకి వస్తుంది. ఇప్పుడు నేను నేమ్ని బేస్ చేసుకుని సార్ట్ చేసాను. ఇప్పుడు డిఈసి ఆర్డర్లో ఏఎస్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు పర్సంటేజ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి 13.8 ముందు వచ్చింది, తర్వాత 30.4 ఇలా వచ్చింది. మళ్ళీ నేను పర్సంటేజ్ మీద క్లిక్ చేస్తే ఈ రకంగా వెళ్తుంది. రైట్, ఇక్కడ అయిపోలే, ఇంకొక చిన్న పాయింట్ చెప్పేసి ఇది క్లోజ్ చేస్తాను. ఇక్కడ మనం ఏ ఐటమ్ మీద అయితే క్లిక్ చేసామో ఆ ఐటమ్ మీద ఏదర్ అప్ యారో అన్న రావాలి, లేదా డౌన్ యారో అన్న రావాలి. అసెండింగ్ ఆర్డర్ అయినప్పుడు అప్ యారో రావాలి, డిసెండింగ్ ఆర్డర్ అయినప్పుడు డౌన్ యారో రావాలి. సో ఆ ఎలిమెంట్ పక్కకి రావాలన్నమాట. సో ఏ కీ అయితే మనకి కీ మనం యూజ్ చేస్తున్నామో దానికి తగ్గట్టుగా రావాలి. ఇది
చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఇక్కడ మనం కీని మనము ఇక్కడ అప్డేట్ చేస్తున్నాం కదా, కీ కోసం కూడా మనం ప్రజెంట్గా వేర్ సెలెక్టెడ్ కీ ఈజ్ స్టార్టింగ్లో అయితే ఎంటీ తీసుకోండి, అది దేనితోటి కాదు. సో ఎప్పుడైతే ఈ కీ తోటి అయితే ఏకీభవిస్తుందో దాని పక్కన రావాలని చెప్తున్నాను. సో దీని పక్కన మనము యూజ్ చేసుకోవచ్చు ఎట్లా, ఇఫ్ కీ ఈజ్ ఈక్వల్ టు నేమ్ అయినప్పుడు అండ్ ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు ఏఎస్సి అయినప్పుడు నేను అప్ యారో అక్కడ చూపించాలి. సో అప్ యారో కోసం నేను బూట్స్ట్రాప్ ఐకాన్స్ వాడతాను. సో మీరు ఎక్కువ కాంప్లెక్స్ చేసుకోకుండా ఇదే యూజ్ చేసుకోండి. ఐ థింక్ మనకి బూట్స్ట్రాప్ ఐకాన్స్ ఉండాలి, ఇక్కడ లేవు. ఓకే, బూట్స్ట్రాప్ ఐకాన్స్ లేకపోతే మనం పిజ్జాస్లో మనం ఇలా క్రియేట్ చేసుకున్నాం, pizzas.htmlలో బూట్స్ట్రాప్ ఐకాన్స్ కాపీ చేసుకున్నాం ప్రోగ్రెస్. సో ఇప్పుడు చూడండి ఏమైంది, ఇక్కడ కీ ఈజ్ నాట్ డిఫైన్డ్ అనండి. ఇఫ్ సెలెక్టెడ్ ఈజ్ ఈక్వల్ టు అయితే అప్పుడు కనపడు. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేయగానే సెలెక్టెడ్ కీలో కూడా వాల్యూ మారలేదు కాబట్టి సెలెక్టెడ్ కీ ఈజ్ కీ, సారీ ఇప్పుడు వస్తుంది ఏంటి, ఓకే పర్ఫెక్ట్ వస్తుంది. అదే ఇప్పుడు నేను నేమ్ అయి ఉండి డిఈసి డిసెండింగ్ ఆర్డర్ అయితే నాకు డౌన్ యారో అనుకుంటున్నాను, నాకు గుర్తులేదు. డౌన్ యారో అయితే డౌన్ యారో, స్పెల్లింగ్ తప్పైతే మళ్ళీ చిరాకు ఉంటుందని కాపీ చేసి పేస్ట్ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు నా అవుట్పుట్ చూసుకుంటే రీఫ్రెష్ చేస్తే నేను ఎప్పుడైతే క్లిక్ చేశానో సార్టెడ్ ఆర్డర్ చూస్తున్నారు కదా, రైట్. ఎప్పుడైతే పర్సంటేజ్ మీద క్లిక్ చేస్తానో ఇక్కడ యారో పోయింది, పర్సంటేజ్ మీదకి రావాలి కానీ ఎందుకు రాలేదు అని అంటే ద వెరీ రీజన్ ఈస్ ఈ పర్టికులర్ పాయింట్ నేను ఇక్కడ యాడ్ చేయలేదు. ఇవన్నీ ఒక్కొక్క చిన్న పాయింట్స్ ఇంప్లిమెంట్ చేయడానికి చాలా టైం పడుతుంది. కాకపోతే మీరు ఓపిక్గా చేసుకుంటే మీకు నాలెడ్జ్ వస్తుంది, లేకపోతే రాదు. ఇప్పుడు నేను ఇక్కడ పర్సంటేజ్ మీద క్లిక్ చేశాను అనుకోండి, చూసారు కదా. సరే ఏ యారో కావాలనేది వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు. ప్రస్తుతానికైతే నేను యారో టాగల్ చేసి చూపిస్తున్నాను మీకు. ఈ రకంగా మీరు ఇండివిజువల్గా దేనికైనా అప్లై చేసుకుంటాం. మ్యాథ్స్లో హైయెస్ట్ మార్క్ వచ్చిన వాళ్ళు ఎవరు, లోయెస్ట్ మార్క్ వచ్చిన వాళ్ళు ఎవరు, ఏది తెలుసుకోవాలన్నా మీరు ఈ లాజిక్ని అప్లై చేస్తే ఈవెంట్ హ్యాండ్లింగ్ అర్థమవుతుంది. క్లిక్ మీద కొద్దిగా కాంప్లెక్స్ ఈవెంట్ హ్యాండ్లింగ్ ఇది మొత్తం ప్రాజెక్ట్లో చేసి చూపించాను. హోప్ యూ లైక్ ఇట్. కంప్లీట్ ట్రైనింగ్ కావాలంటే దయచేసి కాల్ చేయండి, యూ విల్ గెట్ అ బ్యూటిఫుల్ ట్రైనింగ్.